అమ్మ మీ పేరు? నా పేరు సుభద్ర. ఏ సమస్య మీద వచ్చారు? బండరాళ్ళు కొడతాం మేము, పని చేసినాం, డబ్బులు రావాలి మాకు. 2 ఎకరాలలో సలం చేయించుకున్నాడు సత్యనారాయణ శ్రీనివాసు, బండరాళ్ళు కొట్టించుకున్నారు అన్నమాట. డబ్బులు రావాలి అడగడానికి వెళ్తే ఇవాళ కాదమ్మా ఎల్లుండి రా ఇస్తా అని చెప్పి తర్వాత ఎల్లుండి రా అని చెప్పి రేపు పొద్దున్నే పిలిపించి జీడిమెట్ల అరెస్ట్ సార్ దగ్గర సత్యనారాయణ సార్ ఏం చెప్పాడో మా ఆయన్ని పిలిపించి ధర కొట్టేశారు. ఆయనకి హెల్త్ బాగాలేదని కూడా చెప్పినా కూడా అరెస్ట్ సార్ కూడా నువ్వు మీ ఆవిడ వచ్చినా కూడా మీ ఆవిడ మీద బోకర్ కేసు కింద పెడతాను, మీ ఆవిడని కూడా లోపల దొబ్బుతాను రా అనేసి మా ఆయన ధర కొట్టేసి అనమాట. కంపెనీ దగ్గరికి పోవద్దు, మీరు డబ్బులు అడిగినా ఇంటి దగ్గర పోవద్దు, మీ మీద రిటర్న్ కేసు పెడతాని అరే సార్ చెప్పడం జరిగింది మేడం. చెప్పలేదా మీరు? పోలీసులు మా మాట ఎక్కడ వింటారు? మనం వాళ్ళు పోలీసు ఆయన అతని మాటలని పోలీసు ఆయన మా ఆయనని కొట్టిండు. మా ఆయనకు బాగాలేదు హెల్త్, మల్లారెడ్డి మొత్తం హాస్పిటల్గో ఆయన మొత్తం హార్ట్ ప్రాబ్లం మొత్తం. మేము అప్లికేషన్ పెట్టుకున్నాము, డీవీ సార్కి పెట్టుకుంటే డీవీ సార్ నుంచి తూప్రన్ పిఎస్కి ఎస్పీ సార్కి వచ్చిందంట లెటరు. పిలిపించారు, అక్కడ పిలిపిస్తే అతను వర్క్ చేయించుకుని ఆయన పిలిపించారు, నన్ను పిలిపించారు. వెళ్ళినాము, మా ఆయన తీసుకొని వెళ్తే మా ఆయననే రిటర్న్ సార్ బెదిరిస్తే ఆయన కుప్పగూలు అక్కడే బీపీ డౌన్ అయి పడిపోతే ఆయన హాస్పిటల్కి పంపించి గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తే ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళమ్మా హార్ట్ ప్రాబ్లం వచ్చింది అతనికంటే మల్లారెడ్డికి అదే నైట్ వేసుకొని వచ్చిన. మళ్ళీ ఇంతవరకు అక్కడ ఉన్న ఏసీపీ సారు ఫోన్ చేసి ఎలా ఉందమ్మా, ఫోన్ నెంబర్ ఉంది నాది, ఎలా ఉంది, ఏం జరిగింది, కొన్ని డబ్బులు ఏమన్నా ఇచ్చారా ఇవ్వలేదా అని ఏ రెస్పాన్స్ లేదు మాకైతే. ఎమ్మెల్యే కానీ ఇప్పుడు మన మల్లారెడ్డి ఉన్నారు కదా, ఆయనకు చెప్పలేదు. ఎవరు అడిగినా వాళ్ళదికే మాట్లాడు, మాకు మాత్రం డబ్బులు ఇవ్వడంట. పోలీసు వాళ్ళకి పెట్టుకుంటాడంట, ఎవరికైనా పెట్టుకుంటా కానీ మాకు కష్టం చేసిన డబ్బులు మాత్రం ఇవ్వడంట. లోపలికి వెళ్ళారా, కలిసారు? సీఎం సార్ కూడా పెట్టాము, అయిపోతుందమ్మా అన్నారు. మేము నెల నుంచి తిరుగుతున్నాం, మేము ఇవాళ చెప్తున్నాం, నెల నుంచి తిరుగుకుంటాం. మీడియా వాళ్ళకి ఇలా చెప్పండి మీ బాధ అంటే ఈ రోజు చెప్తున్నాం. ఒక మంగళసూత్రం కూడా పెట్టుకొని డబ్బులు లేకుండా నడుచుకుంటా మొన్న రాత్రి ఈయన పడిపోతే తూప్రాన్ పిఎస్లో పడిపోతే ఈయనని హాస్పిటల్ నుంచి తీసుకొని అంబులెన్స్ డబ్బులు లేకపోతే ఒక మంగళసూత్రం పెట్టుకున్న ఆడపిల్ల చెప్పుకోవడానికి ఇదమ్మా. నాకు 11 మంది కుటుంబం, మా అత్త ఉంది, ఇంకా మా అత్త పిల్లలు, నాకు 4 పిల్లలు. ఇంతమంది మేము ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పెద్ద చేసుకోవాలి చెప్పు? కష్టం చేసిన డబ్బులు అడుగుతున్నాం. నేను ఇంట్లోకి వెళ్ళి ఇమ్మని అంటలేము కదా, పని చేసిన డబ్బులు అడిగినాం మేము. దానికి మాకు బెదిరింపులు, కాళ్ళు ఇవన్నీ చేయడము ఎంతవరకు న్యాయం? అసలు ఎక్కడ పోతే న్యాయం? ప్రతి తిరగని చోట లేదు. ఏసీపీ దగ్గర తిరిగినా, గచ్చిబౌలి సీఎం దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తున్నా ఉన్నా, ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఉన్నా. ఎక్కడికి వెళ్ళినా మాది అవన్నీ చూస్తే మీరు షాక్ అవుతారు. అంతమంది దగ్గర వెళ్ళినా కూడా ఒకటి కూడా న్యాయం జరుగుతలేదు మాకు. అసలు ఒక 10 రూపాయలు ఇప్పిస్తలేదు సార్. మేము పని చేసినాం, మాకు డబ్బులు కావాలంటే ఇది సివిల్ మ్యాటర్, మేము పట్టించుకోమని పోలీసు వాళ్ళు అంటారు. వాళ్ళని పిలిపించుకొని కూర్చొని మాట్లాడి మమ్మల్ని బయటికి భయపట్టించి పంపిస్తున్నారు. మాకు ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది అసలు? రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చినాము, సారు దయచేసి ఆయన కాలు మొక్కుతా ఆ సీఎం గారికి, మాకు 2 రోజులలో మాకు చర్య తీసుకొని మాకు డబ్బులు ఇప్పించి మాకు బతికిస్తేనేమో సరిపోయాయి, లేకపోతే వాళ్ళ పేర్లు రాసి ఆత్మ తప్ప చెప్పి మాకు ఏ అదిగా ఆశ లేదు మేడం. ఇంతమంది పేర్ల మీద సత్యనారాయణ శ్రీనివాసు అరెస్ట్ సారు, రాములు అనే వ్యక్తి చాలా మంది ఉన్నారు. సత్యనారాయణ ఏం చేస్తారు? ఏదో కంపెనీ 12 కంపెనీలు ఉన్నాయంట ఆయన. అదేం కంపెనీ ఇంతమంది ఇక చాలు, ఇంతమంది మాకు ఇంత ఏడిపిస్తున్నారు. ఇంకా 2 రోజుల టైం చూస్తాం మేడము, రెడీగా ఉన్నాము. అనిపిస్తుందా మీకు న్యాయం జరుగుతుంది? సారు చేస్తాడన్న న్యాయము ఉన్నది మాకు. అదే ఆయనకు 2 చేతులు అయితే మొక్కుంటున్నాము. వాళ్ళ పైన చర్య తీసుకొని మా బీద వాళ్ళకు అతని నుంచి డబ్బులు ఇప్పించి మాకు న్యాయం చేస్తాడని రేవంత్ రెడ్డి సార్కు చేతులెత్తి మొక్కుతున్నాము. ఆ సార్ మీద నమ్మకం ఉండి వచ్చాము. అది మేడము, వాళ్ళ పైన చర్య తీసుకొని మాకు డబ్బులు, మేము బీద వాళ్ళము, చాలా రాళ్ళు కొట్టుకొని బతికే వాళ్ళము, వేరే మాకు దందలు లేవు, ఎలాంటివి లేవు. అలాంటి పరిస్థితి ఉన్నది మాకు. చాలా ఘోరం. 8 నెలల నుంచి మమ్మల్ని టార్చర్ పెట్టేస్తున్నారు. నేను ఒక 10-20 నిమిషాలు మాట్లాడితే పడిపోతాను, నాకు స్ట్రోక్ ఉంది. మొన్న చూయించారు కూడా, ఏది తూప్రాను సారు. ఎందుకంటే బండరాళ్ళు కొట్టుకుంటేనే మేము బతుకుతాం, వేరే బిజినెస్ లేవు, వేరే లారీలు లేవు,
ఇటాచీలు లేవు మాకు. ఇంటికి వెళ్ళిన ఇప్పుడు పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేకుండా ఇప్పుడు 4 గంటల రాత్రి నడుచుకుంటూ వచ్చినామంటే అర్థం చేసుకోండి. డబ్బులు లేదంటే సూసైడ్ తప్ప ఏమీ ఏ లేదు వాళ్ళ మేడం. వాళ్ళ పేర్లు రాసి మాకు మేము ఆత్మహత్యనే చేసుకుంటాము. న్యాయం జరుగుతుంది మీకు కూడా, ఏం బాధ పెట్టుకోకుండా. తెలుసా మేడం, అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంది ఒక పోలీస్ అన్నప్పుడు పట్టించుకోవాలి. ఆడపిల్ల తాడు అందరూ కుదబెట్టి చేయించుకుంటారా? అవసరమా మేడం? భర్త చనిపోతే తీస్తారు. ఇది 40 లక్షలు రావాలి నాకు ఆ సైడ్ మీద. ఎంత ఘోరం అంటే ఎక్కడెక్కడ తిరిగినాం తెలుసా? టార్చర్ పెడుతున్నాడు ప్రతి పోలీస్ స్టేషన్ కు. అసలు వీళ్ళందరూ పోలీసులు కూడా పొలిటికల్ లీడర్లతో మాకు పోలీసులు కూడా న్యాయం చేయలేదని మేము రాశాను, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. కానీ మాకు న్యాయం జరుగుతలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. న్యాయం జరుగుతుందా? రేవంత్ రెడ్డి అందరికీ చేస్తున్నారు కదా. కాదు, నాకు 4 గంటల రాత్రి నడుచుకుంటూ వచ్చిందంటే నాకు ఇదైపోతుంది. ఆయన 10-20 నిమిషాలు మాట్లాడితే పడిపోతారు. మరి అట్లనే పడిపోతారనే నాకు బాధ. భర్త లేకపోతే నాకు భర్త తెచ్చిస్తారా? తండ్రికి పిల్లలు తెచ్చిస్తారా? నాకు ఎవరైనా ఏదో కష్టం తీసుకుంటారు. చూడడానికి మనిషి అలా ఉన్నాడు అంతే. ఆయన రిపోర్ట్లు, ఆయన హాస్పిటల్ అన్ని రిపోర్ట్లు తెలుసా? ఆయన వల్ల నేను ఇంకా ధైర్యం చేసుకొని పిల్లల్ని ఇంత అంత పోషించుకుని కూలికి వెళ్తున్నాం. ఒక్కరోజు మేస్త్రి పని కూలికి వెళ్తే ఆ ఒక్కరోజుకు 2 కిలోల బియ్యం తెచ్చుకొని నా పిల్లలకి నా భర్తకి నేను పెట్టుకుంటున్నాను. నేను తెలుసా, తప్పు పనులు చేయాలంటే ఎన్నో చేస్తారు. మాకు ఎందుకు ఆ తప్పు పనులు? కష్టం చేసిన డబ్బులకి ఇవ్వమని అడుగుతున్నాం. నీ ఇంట్లో నుంచి నీ ఆస్తులు అడుగుతలే, అంతస్తులని బిల్లింగ్లు అడుగుతలేం కదా. చేసింది న్యాయం చేయాలి పోలీసులు కూడా. వాడు కష్టం చేసిండు కాబట్టి ఇయ్యండిరా బాబు అని చెప్పాలి. కానీ వాళ్ళకొక మర్యాద, మాకొక మర్యాద. ఇది ఎక్కడ న్యాయమమ్మా? పోలీసులు సివిల్ మాట మేము పట్టించుకోమంటారు, వాళ్ళనేమో వాళ్ళని తీసుకొని కొడతారు, వాళ్ళ మాటలు పట్టుకుంటారు. మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇంకా మీకు కూడా న్యాయం జరుగుతుంది, ఏడవకండి. చాలా బాధాకరమైన విషయం అమ్మ. నేనైతే చెప్తున్నా కదా, చాలా వెళ్ళిపోతూ లభ్యం కాదు. ఇప్పుడు నా పిల్లలు ఎట్లా ఉన్నారు ఇంటికాడ నాకు తెలుసా పరిస్థితి. ఆ రోజు నైట్ తూప్రాన్ పిఎస్ లైన్ ఒక ప్రాణం పోయినట్టు నా పిల్లలకి నేనేం చెప్పుకొని సమాధానం బతకగలుగుతుంది చెప్తా తెలుసా? కష్టాన్ని పని చేయమంటారు, పని చేయించుకున్నాక డబ్బులు ఇవ్వకుండా ఇట్లా చేస్తా. మల్లారెడ్డిని న్యాయం అడగాల్సింది మరి. ఇట్లా ఏం అందరు డబ్బులకే పోలీసులే డబ్బులు కప్పుడు పోతున్నారు. వాళ్ళకే ఇది చేయడము. ఆయన పేరు వాడుకుంటుండే కంపెనీ. ఆయన ఎన్ని పైసలైనా ఖర్చు పెడతా, మీరు ఒక్కరి దగ్గర పోయినా నన్ను ఏం చేయలేరు. మాకు 2 రోజులు న్యాయం జరగకపోతే వీళ్ళందరి మీద పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే నేను నా పిల్లలు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటే, ఎందుకంటే మాకు న్యాయం జరుగుతలేదు కాబట్టి. ఎక్కడికి వెళ్ళి న్యాయం జరుగుతలేదు, ఇక్కడికి జరుగుతుందని నేను నెల నుంచి తిరుగుతున్నా. ఇవాళ లోపల ఉండి ఫ్రెష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పమ్మా అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను మేడం. నెల రోజులు తిరుగుకుంటా కూడా ఒక అప్లికేషన్ పెట్టుకుంటా, నెల రోజులు తిరుగుకుంటా. లోపల వాళ్ళ సార్లు చెప్పి ఏడవ కబ్బ బయట ఫ్రెష్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్పుకోండి అని అంటేనే ఇప్పుడు నేను చెప్తున్నాను మేడం. జరుగుతుందమ్మా, మీకు కూడా న్యాయం జరుగుతుంది, మేము కూడా ఆశిస్తున్నాం. నమస్తే. మీరు ఏ సమస్య పైన వచ్చారు? నేను జాబ్ సమస్య మేడం. అయితే 2022 6వ నెలల నాకు మన సీఎం ఆఫీస్కు అప్లికేషన్ పెట్టుకున్నా మేడం. అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ ఉషా డైరెక్టర్ మేడం గారి నుంచి మాకు ఒక లెటర్ పంపించిండ్రు. అక్కడ జిల్లా అధికారుల నుంచి, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి మాకు ఇంకా జాబ్ ఇవ్వలే మేడం. అందుకే మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఇక్కడ రేవంత్ సార్ గారికి ఇచ్చి ఇక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని వచ్చినాం మేడం. అంటే ఎందుకు ఇవ్వలేదు? పేరు వచ్చినా కూడా ఎందుకు ఇవ్వలేరు అనుకుంటున్నారు? వేకెన్సీ లేవు, వేకెన్సీ అయినప్పుడు ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇంతవరకు ఇవ్వలే మేడం. గవర్నమెంట్ జాబ్ అంటే దేనికి సంబంధించి? ఏదైనా సూటబుల్ జాబ్ ఇవ్వండి అని అప్లికేషన్లో మెన్షన్ చేశారు మేడం. ఏ జాబ్ ఇవ్వాలా మేడం? సెక్యూరిటీ అడిగినాం, అటెండర్ అడిగినాం, వాచ్మెన్ అడిగినాం, ఏ జాబ్ ఇవ్వాలా? ఎన్నిసార్లు వెళ్ళినా జాబులు లేవు, వాళ్ళు అట్లనే చెప్తారు, జాబులు లేవు అని అట్లనే తిప్పుతున్నారు మేడం. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ఏం రాయాలా మేడం? మేము 10 సంవత్సరాలు 2010 నుంచి 2018 వరకు 10 సంవత్సరాలు సాక్షర్ భారత్ విలేజ్ కోఆర్డినేటర్గా చేసిన మేడం. 2000 గౌరవ వేతనంతో చేసినాము. గవర్నమెంట్ వర్కులు ఏమున్నా చేసినాం మేడం. ఎలక్షన్ డ్యూటీలు కానీ, ఒకరోజు సర్వే కేసీఆర్ పెట్టిండగా మేడం. అన్ని ప్రతి పనులు గవర్నమెంట్ చేసినాం మేడం 2000 గౌరవ వేతనంతో. మన కేసీఆర్ సార్ మంత్రి అయిన తర్వాత మాకు వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తామని మా ఉద్యోగాలు తీసేసింది మేడం. అప్పటి నుంచి ఇంకా మేము ఉద్యోగం లేక రోడ్న పడినాం మేడం. మళ్ళీ అయితే ఏమైందంటే ఇంకా ఉద్యోగం లేదు సార్ అని 2022లో నేను కేసీఆర్ ఇక్కడ అసెంబ్లీలో అప్లికేషన్ పెట్టినా మేడం. అప్లికేషన్ పెడితే ఆ బాబుకు జాబ్ అవకాశం, సూటబుల్ జాబ్ ఇవ్వండి అని లెటర్ ఇచ్చిండ్రు మేడం. లెటర్ ఇచ్చినా కానీ ఏ అధికారులు ఇంతవరకు మాకు జాబ్ ఇవ్వాలా మేడం. మీకు ఇప్పుడు లోపలికి వెళ్తే ఏమన్నారు? లోపలికి వెళ్ళారు అసలు? లోపలికి వెళ్ళినా మేడం. లోపలికి వెళ్తే అప్లికేషన్ తీసుకున్నారు మేడం. అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇది మీకు మెసేజ్ వస్తుంది సెల్లుకు అని చెప్పిండ్రు మేడం. ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? అదే సార్ రేవంత్ రెడ్డి గారు